ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ 25 మంది ఎమ్మెల్యేలు రాజీనామా, షాక్లో సీఎం రేవంత్. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 117 లోక్సభ ఎన్నికల్లో 64 సీట్లతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వెళ్ళడం అయితే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కగా దీని నుంచి 5 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అయితే దీనిపైన అదేవిధంగా ఇటీవల కాలంలో సీఎం రేవంత్ నరేంద్ర మోదీది బీసీ కులం కానే కాదు, కన్వర్టెడ్ బీసీ అని సంచలన ఆరోపణలు చేసిన తర్వాత మాజీ సీఎం యొక్క అనుచరుడు ఎర్రబల్లి దయాకర్ మాజీ మంత్రి గారు పేర్కొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్లో సీఎం రేవంత్ రాజీనామా చేయబోతున్నారు. ఎందుకనగా కాంగ్రెస్లో 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు విరుద్ధంగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ యొక్క పరిపాలన పైన. అందుకే దీని నుంచి, ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీని కలుస్తున్నారని విమర్శించడం అయితే జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి ఇప్పటికే రైతు భరోసాకు డబ్బులు విడుదల కాగా, ప్రభుత్వం ఈ 14 నెలల పరిపాలనలో రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, ఇందిరమ్మ ఇల్లులు, ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య బీమా, ఈ విధంగా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలకు మన సీఎం రేవంత్ అన్న ప్రధాన కర్తగా ఉన్నారని చెప్పుకోవచ్చు.